హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి మన తెలుగు సంప్రదాయం. మకర సంక్రాంతి భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పండుగ. ఇది పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. జనవరి 14 లేదా 15న సంభవించే ఈ పండుగను సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సందర్భంగా జరుపుకుంటాం. 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమగా ఘనంగా జరుపుకుంటాం. భోగి పండుగ శుభారంభం. భోగి రోజున ఉదయం ఇంటిని శుభ్రం చేసి కొత్త వస్త్రాలు ధరిస్తారు. పాత వస్తువులను భోగి మంటలో వేసి కొత్త జీవితాన్ని స్వాగతించడమే ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ముగ్గులు, రంగోలీ, రంగురంగుల ముగ్గులు వేసి అందంగా చిలకల, గోపెమ్మలతో అలంకరిస్తారు. పిల్లలు భోగి పండ్లతో భోగి పండుగ జరుపుకుంటారు. చిన్న పిల్లలకు అక్షింతలు వేయడం సంప్రదాయం. సంక్రాంతి పండుగ ప్రధాన రోజు. సంక్రాంతి రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజ చేసేందుకు తయారవుతారు. ఇంట్లోని తులసి కోట, దేవాలయంలో సూర్యభగవానుడికి అర్జున పత్రాలతో పూజ చేస్తారు. గోవులకు, పశువులకు ప్రత్యేక అలంకరణలు చేసి వాటిని పూజిస్తారు. సంక్రాంతి ప్రత్యేక వంటకాలు: చక్కెర పొంగలి, స్వీట్ పొంగల్ తయారీ విధానం. పదార్థాలు: బియ్యం 1 కప్పు, పచ్చిపప్పు 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. తయారీ: బియ్యం, పచ్చిపప్పును ఒకదానితో ఒకటి కలిపి నెమ్మదిగా నీటితో ఉడికించాలి. బెల్లం నీళ్లలో కరిగించి వడగట్టి ఉడికించిన అన్నంలో కలపాలి. అందులో నెయ్యి వేసి బాగా మరిగించాలి. చివరగా యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండు ద్రాక్ష కలిపి గిన్నెలో ఉంచాలి. గారెలు, మడు వడ తయారీ విధానం. పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు 6 గంటలు నానబెట్టాలి. పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా, నూనె లోతుగా వేయించడానికి. తయారీ: నానబెట్టిన మినప్పప్పును మిక్సీలో పొట్టు లేని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో తరిగిన మిర్చి, అల్లం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర కలపాలి. చేతితో చిన్న రౌండ్ షేప్ చేసి మధ్యలో రంధ్రం చేసి వేడి నూనెలో వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించి హాట్గా తినాలి. చింతపండు పులిహోర, టామరిన్ రైస్ తయారీ. పదార్థాలు: బియ్యం 2 కప్పులు, వండిన అన్నం, చింతపండు 1 చిన్న నిమ్మకాయంత, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిరపకాయలు 3, కరివేపాకు కొన్ని రెమ్మలు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. తయారీ: చింతపండు గుజ్జును నీళ్లలో మరిగించి పౌడ్ తీసుకోవాలి. పాన్లో నూనె వేసి పల్లీలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. మిరియాల పొడి, పసుపు, ఉప్పు వేసి తక్కువ మంటపై మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వండిన అన్నంలో కలిపి బాగా మిక్స్ చేయాలి. కనుమ పండుగ పశువుల పూజా దినం. కనుమ రోజున గోవులను అలంకరించి పూజ చేస్తారు. వీధుల్లో గొబ్బెమ్మలు, ముగ్గులు వేయడం మరింత అందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి బంధువులను, మిత్రులను కలవడం, తీపి వంటకాలు పంచుకోవడం ఆనందంగా సాగుతుంది. పూజా విధానం మరియు భక్తి సందేశం. ఇంటి పూజా విధానం: తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి అమ్మవారికి నమస్కారం. ఇంట్లో సూర్యదేవునికి నీరాజనం, అక్షింతలు, పసుపు, కుంకుమతో పూజ. గోవులకు హారతి ఇచ్చి వాటిని తీపి పదార్థాలతో పూజిస్తారు. పిల్లలు, పెద్దలు కలిసి భజనలు పాడటం, హరినామ స్మరణ చేయడం. భక్తి సందేశం: సంక్రాంతి పండుగ కొత్త వెలుగుకు సంకేతం. సూర్య భగవానుడిని జీవితాన్ని ఆశీర్వదించేవాడిగా పూజిస్తారు. సంక్రాంతి విత్తనాలు, పంట కోతల పండుగ కావడంతో రైతుల కృషిని స్మరించుకోవాలి. అన్నదానం, దానం, దయ హృదయాన్ని పెంచే సంస్కృతి ఈ పండుగలో ప్రత్యేకం. సత్యం వద, ధర్మం చర. అర్థం: సత్యాన్ని అనుసరించు, ధర్మాన్ని ఆచరించు. ముగింపు: సంక్రాంతి పండుగ కుటుంబ సమేతంగా ఆనందంగా, ప్రేమతో జరుపుకోవాలి. అన్నదానాన్ని ప్రాముఖ్యంగా చేసి పేదలకు సహాయం చేయడం మన కర్తవ్యంగా భావించాలి. సంప్రదాయ వంటలు రుచికరంగా చేసి
అందరితో పంచుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు.